అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండి ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచి అదే వైఎస్ఆర్సీపీ పార్టీని ముప్పు తిప్పలు పెట్టి రకరకాల విషయాల మీద పార్టీలో ఉంటూనే పార్టీని డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తి త్రిపుల రఘురామకృష్ణరాజు గారు. ఇది మనందరికీ తెలుసు. సో అంతేకాదు, ఆయన ఉండి నుంచి 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది. ఇది అందరికి కూడా మనకు తెలుసు. అయితే కొంచెం ఆలస్యంగా అయినా కూడా ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. మరి కూటమి ఏమనుకుందో తెలియదు, కానీ అంటే మన మీద కూడా ఎదురు తిరుగుతాడేమో అన్న భయం ఉంటుంది కదా. ఒక చోట డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తి ఇంకోసారి డ్యామేజ్ చేయడానికి గ్యారెంటీ అయితే లేదు కదా. సో అందువల్ల ఆయనకి మంత్రి పదవి అయితే దక్కలేదు, కానీ ఆయన్ని లేటుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు, ఉపసభాపతిగా ఇచ్చారు. సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఆయనకి సిబిఐ నోట్సులు కూడా ఇచ్చింది. ఏంటి, ఒక 955 కోట్ల వరకు తీసుకొని వాటిని కట్టకుండా, రూపాయి కూడా కట్టకుండా ప్రజాధనాన్ని ఎగ్గొట్టాడు అనే వాదంతో ఆయన మీద కేసు ఫైల్ అయింది. సుప్రీంకోర్టు నుంచి సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. సరే, దాని మీద ఆపమన్నారు. మళ్ళీ సుప్రీంకోర్టు లేదు, ఆపడానికి లేదు, కంటిన్యూ చేయండి అని చెప్పింది. కంటిన్యూ జరుగుతూ ఉంది. సరే, అరెస్ట్ అవుతారా లేదని తర్వాత విషయం. ఇంతటితో ఆగలేదు. తర్వాత త్రిపుల గారు పివి సునీల్ కుమార్ గారి విషయంలో కూడా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. పివి సునీల్ కుమార్ గారు కూడా ఈ మధ్య బయటకు వచ్చేసి ఓపెన్గా త్రిపుల మీద వీడియోలు, లైవ్ కాంటెస్ట్లు కూడా పెడతా ఉన్నారు. కారణం ఏంటంటే అన్ని రకాలుగా కూడా త్రిపులకి ఇప్పుడు ఒక రకంగా ఉచ్చు బిగుస్తుందని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, త్రిపుల గారు వైసీపీలో ఉండి వైసీపీకి రెబల్ అయ్యారు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు కదా. తెలుగుదేశంలో ఆయనతోటి ఎవరు టచ్లో లేరు. ఒంటరి పోరాటం చేస్తున్నాడు. పార్టీ కోసం కావచ్చు, తన ఓన్గా తన సొంత విషయాల కోసం కావచ్చు. వైసీపీని ఇంకా వైసీపీలో ఆయనకు జరిగినటువంటి అన్యాయాన్ని అణగదొక్కడానికి కూటమి సపోర్ట్ చేయట్లేదు త్రిపుల గారికి. మరి ఎందుకు చేయట్లేదు, కారణం తెలియదు. మరి తెలుగుదేశం పార్టీ అంటే కూటమి నేతలు, పెద్ద నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చెయ్యొద్దని చెప్తున్నారా, అర్థం కావట్లేదు. ఇప్పుడు త్రిపుల గారు ఒంటరి బ్రతుకు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనతోటి పార్టీ శ్రేణులు ఎవరు కూడా టచ్లో లేరు. ఎవరో ఒకళ్ళ కింది క్యాడర్లో, ఒక ఎమ్మెల్యే స్థాయిలోనో లేకపోతే మాజీ స్థాయిలోనో గతంలో వాళ్ళ కుటుంబాన్ని బట్టి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులతోటి పరిచయాలు ఉండొచ్చు. కానీ పొలిటికల్గా ఆయనకి సపోర్ట్గా పార్టీ ఎందుకు నిలబడటం లేదు? ఈ విధంగా చూస్తే ఆయన నెక్స్ట్ మరలా కూటమిలో ఉంటారా, ఉండరా అనేది ఇప్పుడు కూటమికి, ఆయన అభిమానులకు కూడా ఇది ఒక పెద్ద ప్రశ్న అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు త్రిపుల రఘురామకృష్ణరాజు గారు వైసీపీని డ్యామేజ్ చేశారు. తెలుగుదేశం పార్టీలో సఖ్యత లేదు. ఒక రకంగా ఐఏఎస్ అధికారులతో కూడా పెద్ద సఖ్యత లేదు. పివి సునీల్ కుమార్ గారి విషయంలో కూడా ఆయన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చేశారు. నాటి వైసీపీకి ఆయన అనుకూలంగా ప్రవర్తించి తనను కొట్టాడు అంటూ ఆయన చాలా విధాలుగా లేఖలు రాయటం, చాలా విధాలుగా ఆయన మీద కేసులు వేయటం, ఆయన సస్పెండ్ చేయించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు దగ్గర బలవంతం పెట్టి పివి సునీల్ కుమార్ గారిని కారణం లేకపోయినప్పుడు కూడా ఆయన ఒక దళితుడు, అతను ఏం చేయలేడు, ఖచ్చితంగా ఏదో ఒకటి మనం కూటమి ప్రభుత్వంలో చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన చేయటం జరిగిందన్నమాట. సో ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు త్రిపుల మీద ఫైర్ అవుతూ ఉన్నాడు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజు గారికి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఎలాగా వైసీపీ శత్రుత్వం ఉంది కనుక మరి తెలుగుదేశం పార్టీ ఆయనకు సపోర్ట్ చేస్తే ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నాయకుల్ని అణగదొక్కడానికి ఇది ఒక అవకాశమే కదా అనేది త్రిపుల ఆత్మ ఘోషిస్తూ ఉంది. తట్టుకోలేకపోతున్నాడు. కానీ కూటమి పెద్దలు మాత్రం ఆయనకి ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు. సో మరి నెక్స్ట్ ఏం చేస్తాడు ఏంటనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితుంది. థ్యాంక్ యూ.